ఆనియన్స్ అయితే కోసుకున్నాం దోస్తులు. సో ఈ రోజు అయితే మనం 6 కేజీల చికెన్ దోస్తులతో దావత్ చేసుకుందాం. ముందుగా చికెన్ అయితే మనం కడుక్కోవాలి, వాటర్ పోసి. ముందైతే పసుపుతో అయితే మనం అయితే కడుక్కోవాలి. ఎందుకోసం అంటే యాంటీ బ్యాక్టీరియా పోతుంది అనమాట పసుపుతో కడుక్కుంటే. అదే విధంగా ముఖకు కూడా పసుపు పడుతుంది, కొంచెం టేస్ట్ వస్తుంది. 6 కేజీలకు కాబట్టి తగినంత ఆనియన్స్ వేసుకోవాలి దోస్తులు. సో మన ఉల్లిగడ్డలు అయితే మాగాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి, మనం ముందుగా కలుపుకున్న అల్లం వెల్లిపాయల పేస్ట్, దాంట్లో కొంచెం బూస్ట్ కలర్ కోసం. సో మన మిశ్రమం ఎంత మగ్గింది, దాంట్లో చికెన్ వేసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు. మన చికెన్ అయితే మగ్గింది దోస్తులు, కొంచెం పసుపు వేసుకుందాం. సో చికెన్ అయితే మగ్గింది, దాంట్లోకి కొంచెం పెరుగు వేసుకుందాం దోస్తులు గ్రేవీ కోసం. తగినంత కారం వేసుకుందాం దోస్తులు. కారం ఇచ్చారా? ఫుల్ అవుతుంది. అదిగా టమాటా వేసుకుందాం దోస్తులు, కొంచెం పుదీనా వేసుకుందాం దోస్తులు. గుమ్మగుమ్మలాడే చికెన్ అయితే రెడీ అయింది దోస్తులు. దించుకొని దంచుకోవడమే. ఇంకా ధనియాల పొడి దోస్తులు, మసాలా, గరం మసాలా దోస్తులు, గరం మసాలా వేసుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయింది దోస్తులు. కొత్తిమీర వేసుకుంటే దించుకొని తినేయడమేగా. తినేయడమే అంట. బగారా సామాన్ వేసుకున్నాం దోస్తులు. ఎసరు వచ్చిన తర్వాత బియ్యమే తీసుకుందాం దోస్తులు. బియ్యం వేసుకొని కొద్దిసేపు వండుకొని ఇవ్వాలి, ఉడకనియాలి. ఏం కాదు ఇగో ఈడ మాత్రం దోస్తులు. ఈరోజు అన్నం అయితే చరణ్ మంచిగా వండాడు. ఓకే చాలు. ఓకే హాయ్ దోస్తులు, ఈరోజు మా గల్లీ బాయ్స్ తరపున ఫోటోగ్రాఫర్ భవన్ శంకర్ గారు మాకు బిర్యానీ రెసిపీ చెప్పడం జరిగింది. వారి మాటలో చెప్పేస్తారు, మీరు వినండి కొద్దిగా. అన్న ఫస్ట్ టైం వండిన కూర ఎలా ఉంది? చరణ్, నువ్వు వండిన కూర నేను ఇంతవరకు తినలేదైనా ఆ వాసనకే నాకు గుమ్మగం అలా ఆడుతుందిరా. మన చరణ్ గారు వంట మామూలు లేదు, సూపర్ ఉంది. మామూలుగా లేదు దోస్తులు. పంజాపురం టాటా తీసుకుంటాం. హౌ మచ్ టైం? వాట్ అబౌట్ సాయిలు? వేర్ ఇస్ మై ఫోన్? సాయి దోస్తులు, మనం చరణ్ నుండిన ముక్కని ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ దోస్తులు, జై గణేష్.